హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే హెయిర్ గ్రోత్కి, స్కిన్కి హెల్తీగా ఉండడానికైతే ఇక్కడ చక్కగా నేనైతే అవిసె గింజల కారం పొడి అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రోజు ఒక స్పూన్ అన్నంలో వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అవిసె గింజలు. ఈ అవిసె గింజలతో కారం పొడి నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో పూర్తిగా ఉంది చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము అవిసె గింజలకి కావాల్సినవి ఏవేవో ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు దాంట్లో అయితే మనము 1 కప్పు అవిసె గిన్నెలని అయితే వేసుకోవాలి. ఈ విధంగా అవిసె గింజల్ని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పొయ్యిని చక్కగా వేయించుకోవాలి. ఇనుప పెనం ఏదన్నా ఉన్నా దానిపైనే వేయించుకోవచ్చు. నేను ఇక్కడ స్టీల్ బాండి పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్గా వేయించుకుంటున్నాను. చాలా మంచిది అవిసె గింజలు. ఇలా రోస్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, చున్నులపాయలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా రోస్ట్గా వేయించుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 కప్పు మినప్పప్పు వేసుకుంటున్నాను. దాంట్లో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని జీలకర్ర కూడా వేస్తున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత అవి కూడా అదే ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఎంత క్రిస్పీగా ఉంటే కారపొడి అనేది మనకి మిక్సీలో చక్కగా మెదుగుతుంది. తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని బాగా రోస్ట్గా అయిన తర్వాత అదే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలోకి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, సో అదైతే 1 కప్పు వేసుకుంటున్నాను. నార్మల్ కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా బాగా వేగిన తర్వాత ఆ ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్యాన్ కింద పెట్టేసి చల్లగాలికి కొద్దిసేపు అయితే ఆరబెట్టాలి అంతే. వేడిగా ఉన్నప్పుడు కారపొడి పట్టకూడదు. ఈ విధంగా చల్లగైన తర్వాత అవన్నీ క్రిస్పీగా వేయించుకోవాలి. బాగా ఇలా వేయించుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసి దీనిలోకి నేను ఇక్కడ ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ధనియాలు ఉంటే అవి వేయించుకొని వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి పట్టుకొని మధ్యలో తీసి నీట్గా స్పూన్తో ఇలా కలుపుతూ మళ్ళీ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పడితే కారపొడి సరిగా రాదు. ఈ విధంగా మనకైతే వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అయితే మన కారపొడి అయితే ప్రిపేర్ అవుతుంది. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో రోజు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది. స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఎప్పుడన్నా చేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టిఫిన్లో, బ్రేక్ఫాస్ట్లో కూడా, ఇడ్లీలో, దోశలో కూడా వేసుకోవచ్చు ఈ కారపొడి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.